క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏంటి? రాష్ట్రానికి ఉన్న అప్పులెన్ని, కట్టాల్సిన వడ్డీ ఎంత, రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత, ఆ ఆదాయం ఎటుపోతోంది? ఈ ప్రశ్నను చుట్టే తెలంగాణ రాజకీయం ఇప్పుడు హీటెక్కుతూనే ఉంది. అయితే తెలంగాణ అప్పులపై రేవంత్ రెడ్డి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఇటు పాలనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టారు. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల కాలంలో చేసిన అప్పులపై, ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో 4,17,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే ఆ రోజు కారు కూతలు కూసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఒక్క సంవత్సరంలో 1,60,000 కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రాన్ని గత 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ అప్పుల పాలు చేశారని పదే విమర్శించే సీఎం రేవంత్ రెడ్డి సైతం తన పాలనలో అప్పులు చేయక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆర్థిక అవసరాలను చక్కబెట్టడంతో పాటు ఆర్థిక స్థిరీకరణ కోసమే అప్పులు చేస్తున్నామని, అయితే అడ్డగోలు అప్పులు, హద్దులేని వడ్డీలతో ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని, ఇప్పుడు ఎక్కడ అప్పు పుట్టడం లేదని అన్నారు రేవంత్. ఈ రోజుకు 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నా దగ్గర పెండింగ్ ఉంది. ఎట్లా తీసుకొచ్చేయాలా? ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో, ఊడు మనల్ని నమ్ముతలేడు. కొన్ని పెద్ద కుటుంబాలు గ్రామాలలో దెబ్బతింటే చూడు, అప్పు ఉట్టకొస్తుంది, పేరు గొప్పగా ఉంటుంది, అప్పు ఉట్టకొస్తుంది వాళ్ళకు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా పేరు గొప్పగా ఉంది, అప్పు ఉట్టకొచ్చి. నేను ఇది చెప్తే అరే ఇట్లా నిజాలు బయట చెప్తావా, ఇట్లా పరువు తీస్తావా నువ్వు రాష్ట్రాన్ని? కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క హామీ అమలు కాలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. 2,500 మహాలక్ష్మి లేదు, 4,000 రూపాయల చేయుత లేదు, తులం బంగారం లేదు, స్కూటీలు లేవు. ఈ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. వెసులుబాటు ఇవ్వండి, అన్ని సెట్ చేస్తామన్నారు. 11% వడ్డీలను 4-5% తగ్గిస్తున్నామని తెలిపారు. అందుకే ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా, కొంత వెసులుబాటు ఇవ్వండి, నేను కూడా తీసుకుంటా. నేను కొంచెం డెట్ రీస్ట్రక్చర్ చేసుకుంటున్నా, బ్యాంకులలో మిత్తి పర్సెంటేజ్ తగ్గించుకుంటున్నా. మిత్తి తగ్గకపోతే 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో తెచ్చిండ. గవర్నమెంట్ ప్రాజెక్టులకు మీరు రేపు పొద్దుగాల ఎంప్లాయీస్ కాబోతున్నారు. 4%, 5% ఇవ్వడానికి వచ్చేడు బ్యాంకులు ఉన్నాయి భూమి మీద. మొత్తంగా అప్పులు, హామీల అమలుపై జరుగుతున్న రాజకీయ విమర్శలకు రేవంత్ చెక్ పెట్టారు. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.